మద్యం మత్తులో కరెంటు తీగలపై పడుకున్నాడు ఓ తాగుబోతు. మన్యం జిల్లాలో పాలకొండ మండలం ఎం సింగిపురంలో గ్రామస్తులను హడలెత్తించాడు ఓ తాగుబోతు. మద్యం మత్తులో కరెంటు స్తంభం పైకి ఎక్కుతుండడంతో చూసిన పలువురు వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఆపేశారు. అతను ఆగకుండా పైకి వెళ్లి ఏకంగా విద్యుత్ తీగలపైనే పడుకున్నాడు. కాసేపు అక్కడే విన్యాసాలు చేశాడు. అందరూ కలిసి బలవంతంగా అతన్ని కిందకి తీసుకొచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. దీనిపై మరిన్ని విషయాలు పురుషోత్తం ఫోన్లో అందిస్తారు. పరశురామ్, చెప్పండి పరశురామ్. ఎంసింగపురం అనే గ్రామంలో ఒక వ్యక్తి కరెంట్ తీగల మీదకి ఎక్కి హల్చల్ చేశాడు. తన తల్లికి వచ్చిన పెన్షన్ డబ్బులు మందు తాగడం కోసం ఇవ్వలేదని చెప్పేసి సంబంధించుకుండగా దగ్గరలో ఉన్న స్థానికులు చూసి ఆ పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఆపేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే కొంత సమయం వరకు ఆ కరెంట్ తీగల మీదే పడుకొని హల్చల్ చేస్తూ ఉన్నాడు. కరెంట్ తీగల మీద పడుకోవడం, తర్వాత మళ్ళీ నాకు డబ్బులు ఇస్తే కిందకి రావాలని చెప్పడంతో ఆ స్థానిక ప్రజలందరూ దగ్గరికి వచ్చి నీకు తాగడానికి గాయంత మందు ఇస్తాం, నువ్వు కిందకి రావాలని చెప్పడంతో తన కిందకు వచ్చి బయటకు వెళ్ళాడు. ఈ విషయాన్ని పోలీసులు కూడా సీరియస్ గానే తీసుకుని ఇలా సమాచారం తప్పని చెప్పేసి పోలీసులు కూడా గట్టిగా అదే ఘటనా స్థలానికి వెళ్ళి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకోసారి ఇలా చేస్తే మాత్రం మేము అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుందని చెప్పేసి చెప్పడంతో అక్కడ ఈ విషయం చదవగలిగింది. ఏదైనా తన తల్లి మందు తాగడం కోసం డబ్బులు ఇవ్వలేదని కరెంట్ తీగల మీద వ్యక్తి హల్చల్ చేయడం అనేది ఎంతవరకు సంబంధించిన ఊళ్ళో వాళ్ళందరూ కూడా విస్తుపోతూ ఇలాంటి జరిగితే ఊరి నుంచి కూడా బహిష్కరిస్తామనే సంఘటన కూడా వారికి గుర్తు చేశారు. రైట్, థ్యాంక్ యూ పరశురామ్.